సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి నైవేద్యాల్లో అత్యంత సింపుల్, చాలా ప్రముఖమైంది గుడాన్నం. ఈ గుడాన్న నామము మనకి లలితా సహస్రనామంలో కనిపిస్తుంది. రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీతమానస అని. అంటే అమ్మవారి రక్తవర్ణంలో ఉంటుంది, మాంసనిష్ట మాంసం మీద ప్రీతి కలిగి ఉంటుంది. దాంతోపాటుగా గుడాన్న ప్రీతమానస అంటే బెల్లపన్నాన్ని ఇష్టపడుతుంది. ఇవి మూడు ఇంటర్ రిలేటెడ్ అండి. రక్తవర్ణ అంటే ఒట్టి రక్తంలాగా ఎర్రటి రంగు కలిగిందనే కాదు, రక్తానికి ఎరుపు కలిగించే దేవత. రెండోది మాంసనిష్ట అంటే మాంసం అంటే ప్రీతున్నదని కాదు, అన్నదనే కాదు, మాంసం ఆ కండలో మనుషుల యొక్క కండ పుష్టి, ఆ కండ యందు ఉండేటువంటి మాంసనిష్ట శక్తి కలిగింది అమ్మవారు. ఈ రెండిటితో పాటుగా దీని పక్కనే గుడాన్న ప్రీత మానస రాశారు చూడండి. అమ్మవారికి బెల్లపన్నం అంటే ఇష్టం. అమ్మవారికి ప్రీతిపాత్రమైన బెల్లపన్నాన్ని నివేదన చేస్తే మన రక్తానికి ఎరుపు, మన మాంసానికి బలాన్ని కూడా కలిగిస్తుంది అని. అంత ప్రత్యేకమైన నామం ఉన్న ఈ గుడాన్నము చాలా సింపుల్ చేయటం. సింపులే కానీ ఇదేంటంటే మామూలు సాధారణ పూజా విధానాల్లో కాకుండా ఇట్లా దసరా ఉత్సవాల్లో ప్రత్యేకంగా ఎక్కడైనా పెద్ద పెద్ద దేవాలయాల్లో అమ్మవారికి అభిషేకం చేస్తే కనుక ఆమె అలసిపోతుంది. అలసట తీరటం కోసం గుడాన్నాన్ని నివేదన చేస్తారు. మనం ఖడ్గమాల లాంటివి పారాయణ చేసుకున్నప్పుడు గుడాన్నాన్ని కనుక పెడితే అమ్మవారికి చాలా ప్రీతిపాత్రంగా ఉంటుందట. ఇది సింపుల్. దసరా నివేదనలో తొలి రోజు నుంచి చివరి రోజు దాకా రోజు చేసి పెట్టచ్చు. ప్రముఖమైన రోజులు అంటే మంచి పవిత్రత బలము కలిగిన రోజులు కాబట్టి ఈజీయే. మనం ఒక కప్పు బియ్యం తీసుకుంటే అదే కప్పుతోటి బెల్లం తీసుకుంటే సరిపోతుంది. బియ్యం కడగటము, 1కి 3 నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టడం, అన్నం ఉడికాక బెల్లాన్ని అందులో వేసి బాగా పాకం రానిచ్చి దింపేసుకోవటమే. సింపుల్ కదా, చేద్దాం. బియ్యం శుభ్రంగా 4 సార్లు నీళ్ళు పోసి కడిగేసి మనం ఏ కొలత బియ్యం తీసుకున్నామో దాంతో జనరల్గా అయితే 1కి 2 కదా అన్నానికి మనకు కావాల్సింది. మనం విడిగా ఉడికించేటప్పుడు 1 గ్లాసు ఖచ్చితంగా 1 కొలత ఎక్స్ట్రా పోసుకోవాలి. ఇదంతా ఆవిరైపోతుంది కాబట్టి 3 పోసాం. కొద్దిగా ఎక్స్ట్రా పోస్తే ఇది మనకి పాకానికి కొంచెం అన్నం వదులుగా కావాలి. కాసిన నీళ్ళు పోసి స్టవ్ వెలిగించి పెడదాం. అన్నం ఉడకనిద్దాము. ముందే మూత పెడితే పొంగిపోతుంది. ఓ పొంగు వచ్చాక మూత పెట్టుకోవచ్చు. అన్నం దాదాపుగా ఉడికిపోయిందండి. ఒకసారి మెతుకు పట్టుకుని చూద్దాం ఎలా ఉందో. ఉడికిపోయింది చూడండి. మనం నీరు ఎక్కువ పోసాం కదా బెల్లం వేయడం కోసం, ఆ మాత్రం తడి ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే బెల్లం వేసేద్దాం. మన బెల్లంలో ఏమైనా రాయి రప్ప మట్టి మసానం ఉండే అవకాశం ఉంది సాధారణంగా. అలా ఏదైనా బాగా ఉంది అనిపిస్తే కరగబెట్టి పోసుకోవచ్చు, లేదా ఒట్టి బెల్లాన్ని ఎత్తి వేసేద్దాం ఇందులో. ఈ బెల్లం బాగుందండి, ఆర్గానిక్ బెల్లం ఏదో, సో వేసేసుకోవచ్చు. బెల్లాన్ని నిదానంగా లోపలికి అదే కరిగి వెళ్తుంది. వదిలిపెట్టేస్తే ఆ తడికి పాకం కూడా వచ్చేస్తుంది. ఒక 5 నిమిషాల పాటు. ఇది గ్లాసుకి గ్లాసే సరిపోతుందండి. మీకు ఏమైనా కొంచెం తీపి ఎక్కువ తింటాము, మరి కాస్త తీయగా కావాలంటే ఇంకో అంత ముక్క వేయచ్చు. 1కి 1 జనరల్గా సరిపోతుంది. ఇందులో పాలు కానీ పప్పు కానీ ఏం లేవు కదా, ఒట్టి అన్నమే కదా, కాబట్టి చాలు. బెల్లం కరిగిపోయిందండి. కాసేపు మూత తీసి ఉడకనిస్తే మనకి ఇంకా కొంచెం పాకం కూడా వస్తుంది. ఎక్కడైనా 1 బెల్లం ముక్కలుంటే కదిపేసేయండి. మనం ముదురు రంగు బెల్లం, డార్క్ కలర్ బాగా అలాంటి బెల్లం తెచ్చుకుంటే ఇది కొంచెం అందంగా ఇంకా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం కలర్ఫుల్గా ఉండే వ్యవహారమే లేదు. ఇందులో జీడిపప్పులు కిస్మిస్లు అవి కూడా వేయరండి అమ్మవారి నివేదన చేసేటప్పుడు. అయితే మనం పండగల్లో చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా కాస్త జీడిపప్పు వేయించి వేసుకుంటే పైన ఒక అలంకారంగా ఉంటుంది. చూడండి కనిపిస్తుంది కదా. బెల్లంతో ఉడికిపోవాలన్నమాట మొత్తం అన్నం అంతా. మీ తీపిని బట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవటం. అన్నం దగ్గర పడిపోయింది. ఆపేసి మనం కొంచెం ఏలక పొడి వేసుకుందాం. ఇందులో జీడిపప్పులు వేగనిచ్చి వేసేద్దాము. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గుడాన్నం ఎంత సింపుల్లో చూశారు కదా. పాలు పెసరపప్పు దేని అవసరము లేదు, బియ్యము బెల్లము ఉంటే చాలు. కొంచెం పైన నెయ్యి వేసి అమ్మవారికి నివేదన చేసేయటమే. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గుడాన్నము రెడీగా ఉంది. ట్రై చేసి చూడండి.
మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా పండగ శుభాకాంక్షలు.